అధికార పార్టీలోకి వలస వస్తున్న ఎమ్మెల్యేలంతా సొంత ఎజెండాలతోనే గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేల కోరికలన్నిటికీ గులాబీ బాస్ ఓకే చెప్తున్నారా? అలాగైతే రేపు మాపో పార్టీ మారతామని చెప్పిన వాళ్ళు ఎందుకు వెనక్కి తగ్గినట్టు? జస్ట్ వాచ్. వలస నేతలతో తెలంగాణ రాష్ట్ర సమితి కళకళ్లాడుతోంది. బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే అంటూ ఎమ్మెల్యేలు కారెక్కుతున్నారు. టీఆర్ఎస్ కూడా తెలంగాణ నవనిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేసే ఉద్దేశంతోనే చేర్చుకుంటున్నామని చెప్తోంది. బయటకు ఏదో ఒకటి చెప్తున్నా సొంత ప్రయోజనాల కోసమే అధికార పార్టీలో చేరుతున్నారనేది బహిరంగ రహస్యం. అయితే కారు పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు ఆశిస్తున్న ప్రయోజనాలేంటన్న దానిపైనే అందరిలోనూ చర్చ జరుగుతోంది. కారెక్కటానికి సిద్ధంగా ఉన్న నాయకులంతా కేసీఆర్ ముందు రకరకాల డిమాండ్లు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు వ్యక్తిగత డిమాండ్లతో ముందుకొస్తే మరికొందరు మాత్రం లాంగ్ టైం పొలిటికల్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకునే పార్టీ మారుతున్నట్టు టాక్. ఆ నేతల డిమాండ్లలో చాలా వాటికి కేసీఆర్ ఓకే అంటూనే ముందు పార్టీలో చేరండి, తర్వాత అన్ని విషయాలు తాను చూసుకుంటానని హామీ ఇస్తున్నారని సమాచారం. దీంతో వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీ మారాలనుకుంటున్న వారు ముందు వెనక ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యే హైదరాబాద్ శివారులోని తన బంధువులకు చెందిన 100 ఎకరాల భూమి రెగ్యులరైజ్ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేసినట్టు టాక్. దీనిపై సీఎం నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో సదరు ఎమ్మెల్యే వెనక్కి తగ్గారని పార్టీలో చర్చ జరుగుతోంది. మరో ఎమ్మెల్యే తన కుమారుడి రాజకీయ భవిష్యత్పై కేసీఆర్ నుంచి హామీ లభించడంతో ఆయన వెంటనే కార్యక్రమన్నారు. ఇంకో ఎమ్మెల్యే తన కాలేజీకి ప్రభుత్వ పరంగా సాయం కోరినట్టు తెలిసింది. దీనికి సీఎం ఓకే అనడంతో టీడీపీతో 30 ఏళ్ల అనుబంధాన్ని కూడా తెంచుకునేందుకు రెడీ అయ్యారట. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయినా తమ డిమాండ్లపై క్లారిటీ రాకపోవడంతో పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.